కాకరకాయ కాయతో పాటు వేయించడం, దాంట్లోకి మసాలా కారం అంటే జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, పచ్చికారాన్ని కలిపి ఇలా మసాలా కారం లాగా తయారు చేసి కాకరకాయలు చక్కగా చెక్కు తీసి ఉప్పు పెట్టి దాన్ని ఉడకబెట్టుకున్న కాయల్ని తర్వాత ఈ కారాన్ని ఆ కాయల్లో కూర్చి పక్కన ఉంచి దీనికి సరిపడినంత ఉల్లిపాయలను కోసి, ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనము ఈ మాదిరిగా కారం పెట్టుకున్న కాకరకాయల్ని ఇలా కాయపాటనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయ కూర కాయపాటనే వేయించుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసు కాకరకాయ కారం ఇలా చేసుకుంటే మనకు నెల రోజులైనా సరే